Feel it. Feel it. Feel it. Come on. Feel it. ఈ రోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య ఇక్కడుంది. అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పని ఉంది. అవన్నీ తర్వాత చెప్తాను, పద. ఓహో, నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే, నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతలాట. నేనేమో నీ కళ్ళ గంతలు కడతానన్నమాట, నీకు దొరకకుండా నేను పారిపోతానన్నమాట. నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష. నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీరు చాలా, ఇంకో బీరు కావాలా? నాకు బీరొద్దు, రక్ష కావాలి. రక్ష రక్ష రక్ష, నీకోసం రకరకాల హోటల్స్ నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించాను. కమాన్, హ్యావ్ ఇట్. ఏ మిస్టర్ నమస్తే. కానిస్టేబుల్స్, ఎస్ సార్. రూమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. ఇంతకాలానికి నీ తపస్సు ఫలించింది. ఫలించాల్సిన తపస్సు కాదు, నీ కడుపు పండి నాకు వంశోద్ధరకుడు కావాలి. గంటలు ఇదంతా ఎలా కుదురుతుంది? కుదిరి తీరాలి. హలో, డార్లింగ్, మరి ఎంత తొందర? అమ్మయ్యా, సమయానికి అన్నయ్యలా వచ్చారు. ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను... నువ్వు బాధపడకమ్మా, నేను కాపాడిన 200 చెల్లెమ్మవి. వాడు అయిపోయాడు. రక్ష, నాకు భయంగా ఉంది. నీ భయం స్టేషన్లోనే వదిలిస్తాగా. నడు. చెప్పరా, ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు, ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా, కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా? ఏయ్, కొట్టండ్రా. ఆపండి. మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను. బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే. వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డప్ ఇచ్చారు. ఇది రియల్. ఏంట్రా? మీరు ఇక్కడే ఉండండి. కమాండ్ డియర్. ఏంట్రా ఇది? మన బాస్ చూశాడంటే మన బాసు గంట దాకా రాడురా, ఈ లోపు కానిచ్చేద్దాం. వెరీ గుడ్ ఐడియా. ఏంట్రా ఇది? నాకు తక్కువ పోసావు చూడు. లేదురా, ఎక్కువ పోసాను. తక్కువ పోసావా? ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారా? నాకు తక్కువ పోసి వాడు ఎక్కువ పోసుకున్నాడు. ఏది అంటే ఇంట్లో ఎక్కువ ఉంది. అరే, ఇది ఎక్కువ ఉందేంటి? ఇది పడుకో. అదేంటి? ఇది ఎక్కువ ఉందా? ఎలా ఉడదా? ఇది పట్టుకో. నీ గ్లాసు లాగి ఏంటిదా? అర్థం పడుకో లేకుండా మిస్ పోసినట్టు పోసుకుంటారా? ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువనా? ఇప్పుడు క్లాసులో సమానంగా ఉన్నా లేదా? సమానం ఏంటి? అసలు మందే లేదుగా. మందు లేకపోవడం ఏంటి? ఇదిగో అది మరి నేను పోస్తారండి సమానంగాను. బాబు, మీ ఆవిడ గారు ఇంకా రాలేదా? Feel it. 500. రబ్బర్ అయిపోయిందా? ఇంకా సేపు దండం పెట్టుకోవా నా కోసం? అలాగా, ఓకే. నీతో చాలా పనుంది, ఒక్కసారి ఇటు వస్తావా? ఏంటి మ్యాటర్?
ఎవరివిడే ఈవిడే మా ఆవిడ ఇంత ఆలస్యం ఏమిటమ్మా? రేటు కుదరక ఆ, టాక్సీ రేటు కుదరక నోర్మి. దూవర్లకు ఈ నూతన వస్త్రాలు ఇవ్వండమ్మా. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నా లేదా Correct. తీసుకోండి అయ్య బాబోయ్, దీంట్లో ఎక్కువ ఉంది మందు ఏయ్! కరెక్ట్. మందు మీది కదా సంకర్షణాయనమా, వాసుదేవాయనమా, ప్రత్యుగ్రాయనమా, దక్షిణాయనమా, నరసింహాయనమా, అచ్యుతాయనమా. కుంకుమ తక్కువైంది, కొంచెం పట్టుకురండి. ఓ ఇది లేడీస్ ఐటమ్. నువ్వు వెళ్ళి పట్టా రక్ష. రబ్బర్ అయిపోయిందా? 500. బయలుదేరతావా? నువ్వు తప్పుకో. రక్షా డియర్, నీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను. 2 minutes లో వస్తాను. ఓకే. డాడీ డాడీ నేను ఎక్కడ హలో చెల్లమ్మా, నువ్వు కూడా గుడికి వచ్చావా? లేదు, హోటల్కి వచ్చింది భోజనం చేద్దామని. మీ ఆయన రాలేదమ్మా? ఇద్దరు కలిసే వచ్చామండి. డాడీ గుళ్ళకి వెళ్దామా? ఉండు, వాళ్ళ ఆయన కూడా వస్తాడుగా, అందరం కలిసే వెళ్దాం. ఓం కేశవాయనమా, నారాయణమా, గోవిందనామా, పంతులు గారు. ఓహో లఘుశంక. జై హింద్. జై హింద్, జై హింద్. ఇదేమిటి పెళ్లి బట్టల్లో ఉన్నావు? ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నాను. అదేంటి మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ పెళ్లి కాదు, ఇప్పుడే పెళ్లి. పెళ్లి దినం. దినమేంటి? అర్థం కాలేదే. అందుకేగా నేను చెప్పేది. ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరానికోసారి సీతారాములకు పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటుంటాడు. ఓహో, టిపికల్ ఫ్యామిలీ. అది సరే. మరి అమ్మాయి ఏంటి మామూలు బట్టలు ఉంది? మంచి ప్రశ్న. సాకిల వాడికి బట్టలేసింది, వాడు సమయానికి ఇవ్వలేదు. మంచి సమాధానం. అదేం చెల్లి మెళ్ళో మంగళసూత్రం ఏది? అదా, స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో మేకప్ తగిలించాను. కస్టమర్ పిలవగానే అలాగే వచ్చేసాను. కస్టమరా? కస్టమర్ కాదు, కాస్ట్యూమర్ కదా. అవునవును. గుళ్ళకి వెళదామా? పెళ్లి కొడుక, అవతల ముహూర్తాల టైం అవుతుంది, రావయ్యా. పెళ్లి కూతురు. మనం కూడా వెళ్దామా? మామయ్య గారు, మనం ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఇటు రామా. రావయ్యా. హాయ్. హలో, ఇక్కడున్నావా? బాబా, ఆ, నా 500 కనబడిందా? నువ్వెప్పుడొచ్చావు? బోల్డ్ అంత సేపు అయింది వచ్చి. నా 500 మిస్ అయింది. 500ఏగా. కళ్ళు మూసుకో, నేరుగా వెళ్ళు, తగిలేస్తుంది. అలాగే. తగిలిందా? తగిలింది. ఏంటి? శుభమస్తు. జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు. దర్శనం బాగా జరిగింది. చెయ్యలేవండి. ఏంటండి ఇది? అప్పచ్చి నీచే కూడా లే. ఏం చేస్తున్నారు? ఇదేంటలుడు, నెత్తి మీద పెట్టుకోవాల్సిన జీలకర్ర బెల్లం ఇలా మొహాన్ని పూసుకున్నారేంటి? అంటే వీళ్ళు ఆదిమవాసులు. వీళ్ళు కొండల్లో పెళ్లి చేసుకోవాలంటే తీవ్రవాదుల బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసారనమాట. పాపం అనాథలు కదా, అందుకని ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ విషయం మీకెలా తెలుసు? నేను మీలాగే ఇందాక అటు వెళ్తుంటే పాపం అనాథలు ఎవరైనా పెళ్లి పెద్దలుంటే రండి అని ఆయన పిలుస్తున్నాడు. జాలిగుండి కదా నాది, అందుకని వచ్చేసాను. ఏమయ్యా పెళ్లి పెద్ద అత్యంతలు వెయ్యి. చూసారా? పాపం అనాథలు, మీరు కూడా ఆశీర్వదించండి. జీవితాంతం సుఖంగా ఉండండి. మరి వెళదామా? పదండి. మరి నా దక్షిణ? ఏంటయ్యా, అక్షంతలు వేసి ఆశీర్వదించినంత మాత్రం దక్షిణ కూడా నేనే ఇవ్వాలా? నేను ఇవ్వను. మీరు పదండి మామయ్య గారు, వచ్చిస్తానయ్యా. ఇదిగో నాప్కిన్, ముఖం తుడుచుకో. నా 500 తీసుకెళ్తారా? కంటే బద్నామి సువగే త్వజ్జీవం శరదాం శతం. అమ్మయ్యా, మొత్తం మీద ఒక ఇంటివాడి అయిపోయావురా. ఏమైనా చేచే, రక్షణ ఎవడో ఎత్తుపోతున్నాడమ్మా. కాపాడ్డ మనిషి నాతో చెప్తావా? మైనర్, ఏమైంది? ఆడు పెళ్ళం అంటే కొట్టాడు, వీడు రక్షణ అంటే కొట్టాడు. ఐడియా డాడా, బోసు భార్యను ఎవడో కిడ్నాప్ చేశాడు. అంత సీరియస్ విషయాన్ని నువ్వింత తాపీగా చెప్తావా? బాబా తెలుగు వన్